గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో నా బండి అయితే పంచర్ అయింది చూస్తుర్రు. సికింద్రాబాద్ సంగీత్ జంక్షన్ అక్కడ నుంచి అశోక్ నగర్ ఆల్మోస్ట్ ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. మొత్తం నూక్కుంటూ వచ్చిన జేబులోనేమో డబ్బులు లేవు. ర్యాపిడో కొడదామని ఓపెన్ చేసి 2 రైళ్ళు కొట్టిన అంతే. నైట్ టైంలో ఈవినింగ్ 7-7:30 అవుతుంది. సో మా అన్నకు ఫోన్ చేస్తేనేమో మెసేజ్ చేసిన, మా అన్నకి ఫోన్ చేయలేదు, డ్యూటీలో ఉన్నాడు, కానిస్టేబుల్ జాబ్ చేస్తాడు. ఒక 20 మినిట్స్ తర్వాత కొట్టిండు, 20-30 మినిట్స్ తర్వాత కొట్టిండు చూసుకొని డబ్బులు. ఇప్పుడు కొట్టిండు. నేనేమో నూక్కుంటూ వచ్చిన అక్కడి నుంచి. సో ఎట్లా అంటే ఒక 3-4 అడిగిరు నన్ను. 3-4 ఏమడిగారు అంటే, అన్న మేము బండి మీద కూర్చొని మేము త్రో చేస్తామన్నా అనుకుంటున్నారు. ఒక 3-4 రోడ్ మీద కొన్ని వందల మంది పోతుంటే నేను 4-5 కిలోమీటర్స్ నూక్కుంటూ వచ్చిన, నాకు డబ్బులు కూడా లేకుండే. ఈ నైట్ టైం ర్యాపిడో స్విగ్గీలు కొట్టుకోళ్ళకి ఇదే ఉంటుంది. ర్యాపిడో అయితే ఇంకా ఘోరం, ఏదో మూలకోతాం కొట్టుకుంటూ సిటీ అవుట్స్కట్స్. ఇట్లా జరిగితే ఎట్లా పరిస్థితి? అయినా డబ్బుల కోసం తప్పది, కొడతాం. అండ్ లక్కీలీ మా అన్న డబ్బులు పంపిండి. ఇప్పుడైతే నేను వేయించుకున్న కొత్త టైరు. సో అట్లా ఉంటుంది లైఫ్ ఆఫ్ ర్యాపిడో పర్సన్.